సో హాయ్ మామ, అందరికీ నమస్కారం. నేను మీ జశ్వంత్ని. ఏంటి ఆ నాగార్జున గారి వాయిస్ తీసుకునిచ్చారనుకుంటున్నారా? సో మీరు ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేసిన క్వశ్చన్ అయితే నేను ఎవరైతే ఆన్సర్ తీసుకోవడం జరిగింది. ఆ రిక్వెస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎప్పటి నుంచో నేను 10 months బ్యాక్ ఒక వీడియో పెట్టాను. సో ఆ వీడియో చాలా మంది చూసారు. అందరికీ చాలా థ్యాంక్స్. సో ఇంకా ముందు ఇలాంటి బోల్డ్ యాప్స్ రివ్యూ మీ ముందుకు తీసుకొని వస్తాను. అండ్ కొత్త ఏదైనా యాప్స్ దొరికితే అవి కూడా మీకు రివ్యూ పెడతాను. ఓకే, వెయిట్ చేయండి. అండ్ మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ నేను కింద మెన్షన్ చేశాను. ఒకసారి 2 ఛానల్స్ లింక్స్ ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే మన టెలిగ్రామ్ ఛానల్లో నేను బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి కదా, సో ఇది నెక్స్ట్ ఇది, సో ఈ విధంగా బ్యాక్గ్రౌండ్స్ లింక్స్ అయితే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకే, సో క్యాప్కట్ ప్రో వర్షన్ కావాలంటే నాకు టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ నేను ఇన్స్టాగ్రామ్లో ఒక ఎడిటింగ్ ట్యూటోరియల్స్ అయితే నేను స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎప్పుడు పెడతానంటే సండే, అంటే నెక్స్ట్ సండే ఆఫ్టర్నూన్ పెడతాను. అంటే నేను టైమింగ్ చెప్పలేను కానీ ఆఫ్టర్నూన్ పెడతాను, వెయిట్ చేయండి. సో నేను ఒకవేళ షూట్ అండ్ ఎడిటింగ్ కంప్లీట్ అయిపోతే మీకు కంపల్సరీగా ఆ టైమింగ్ అండ్ డేట్ కూడా చెప్పబోతున్నాను. ఓకే, నెక్స్ట్ సండే ఆఫ్టర్నూన్ మర్చిపోకండి. సో ఈ షెడ్యూల్ అయితే తప్పకుండా మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మీరు రిక్వెస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సో నేను 10 months బ్యాక్ వీడియో పెట్టాను. సో అది కుల్ఫీ యాప్ రివ్యూ కోసం. సో అది చాలామంది చూశారు. అందరికీ చాలా థ్యాంక్స్. ముందు ఇలాంటి మంచి యాప్ రివ్యూతో మేము ఉండట. సో చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఎందుకంటే నేను సబ్స్క్రైబర్స్ చాలామంది వచ్చారు. సో ఇంకా ముందు కొత్త వీడియోస్ తీసుకొని వస్తాను. ఓకే, సో నెక్స్ట్ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, కింద డిస్క్రిప్షన్లో ఒక వెబ్సైట్ లింక్ ఇచ్చాను. సో ఆ వెబ్సైట్ లింక్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా స్క్రీన్ రావడం జరిగింది. సో అక్కడ మనకి స్క్రీన్ రికార్డ్లో పెడతాను ఒకసారి. సో మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెబ్సైట్ లింక్. సో మీరు ఒక డౌన్లోడ్ ఏపీకే అని ఉంది, ఆప్షన్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ 2 ఆప్షన్లు ఉంటాయి. సో మీకు ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు డౌన్లోడ్ అయితే అవుతుంది. ఒకసారి పెడతాను చూడండి స్క్రీన్లో. సో ఈ విధంగా అయితే డౌన్లోడ్ అవుతుంది. సో సింపుల్ ప్రాసెస్ యూజ్ చేసి మీరు అయితే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు ఆ వీడియో చూసారా? సో అలాగా మీరు వెబ్సైట్ యూజ్ చేసి మీరు అయితే ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ యాప్ లింక్ కింద పెట్టాను. అంటే యాప్ లింక్ కాదు, వెబ్సైట్ లింక్ పెట్టాను. సో మీరు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. చెప్పాను కదా ప్రాసెస్ ఎలా చేయాలో. ఓకే, సో దట్స్ ఇట్ మామ. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. సో ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి మామ. సో నేను డెఫినెట్గా అయితే నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో బాయ్ మామ.